హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గయ్యాళి అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం కూనవరం అనే గ్రామంలో కయ్యాల కామాక్షి అనే పేరు గలామె ఉండేది. కారణం లేకుండానే గ్రామంలో ప్రతివారి మీద కవ్వించి కాలు దువ్వడం, నానా తిట్లు తిట్టడం ఆమెకు నిత్యకృత్యం అయిపోయింది. ఒక రోజున గ్రామ పెద్దలందరూ చేరి మహాలక్ష్మమ్మ చెట్టు కింద సభ తీర్చి కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం కొంత డబ్బు పోగు చేసి కయ్యాల కామాక్షిని తిట్లాట పోట్లాటల్లో ఓడించిన వారికి గొప్ప బహుమానం ఇస్తాం అంటూ చాటింపు వేయించారు. బహుమతి వస్తుందంటే చాలామందికి ఆశ కలిగింది. కానీ ఒక్కళ్ళకు కూడా కయ్యాల కామాక్షితో తిట్లాట పోట్లాటల్లో గెలవగలమనే ధైర్యం లేకపోయింది. ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక బీదవాడు ఉన్నాడు. అతనికి ఒక కొడుకు కోడలు ఉన్నారు. కోడలి పేరు కనకం. వయసులో చిన్నదైనా మంచి తెలివితేటలు కలది. కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తను తిట్లాట పోట్లాటల్లో ఆమెను ఓడించగలనని భర్తతో చెప్పింది. కనకం చెప్పిన ఈ మాటలు విని అతను చులకనగా నవ్వాడు. నవ్వి భార్యతో, కయ్యాల కామాక్షి గయ్యాళితనానికి గ్రామం గ్రామమే హడిలిపోతూ ఉంటే చిన్నదానివి నీ వల్లనేమవుతుంది, లేనిపోని గొడవ పడకు, ఊరుకో అన్నాడు. కాని కనకం పట్టుబట్టింది. కయ్యాల కామాక్షిని ఇట్టే ఓడిస్తానని ఈసారి తన మామ బాలయ్యతో చెప్పింది. చాలా ధనం బహుమానంగా వచ్చే వీలు కూడా ఉంది గనక బాలయ్య సరే అనక తప్పింది కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా. అయితే కయ్యాల కామాక్షితో కయ్యానికి తలపడడం ఎక్కడా ఎట్లాగా అన్న సమస్యలు ఎదురైనాయి. దానికి కనకం ఒక ఉపాయం చెప్పింది. ఊరి పక్కనే పారుతున్న ఏటి ఒడ్డున ఒక పడవలో తాను నిలబడతానని, తనకు ఒక పాత చెప్పు, ఒక చీపురు కట్ట ఇవ్వవలసిందని కోరింది. అలాగే ఏర్పాట్లు జరిగాయి. ఏటి ఒడ్డునే ఒక పడవలో కనకం నిలబడింది. ఎడమ చేతిలో ఒక పాత చెప్పు, కుడి చేతిలో చీపురు పట్టుకుంది. ముఖం కనబడి కనబడనట్టు చీర చెంగుతో కప్పుకుంది. కయ్యాల కామాక్షితో కొందరు ఈ వార్త చెప్పారు. ఆ నాతో తిట్లాట పోట్లాటకి తలబడే మనిషి అనేది ఈ లోకంలో ఉందా? చూస్తాలే దాని సంగతి. ఆ అంత పొగరా అంటూ కామాక్షి ఏటి దగ్గరకు బయలుదేరింది. అరగంట సేపటికల్లా ఏటికట్ట మీద వందలాది మంది జనం పోగయ్యారు. వేడుక చూసేందుకు వచ్చిన వాళ్ళు ఈ దెబ్బతో కయ్యాల కామాక్షి శని విరగడవుతుందన్న ఆశతో వచ్చిన వాళ్ళు కనకాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయారు. ఈ చిన్నమ్మాయి ఆ గండు ముసలి దానితో ఏం పోట్లాడగలుగుతుంది అన్న అనుమానం అక్కడ పోగైన ప్రతి ఒక్కరికి కలిగింది. కయ్యాల కామాక్షి గొంతెత్తి తిట్టడం ప్రారంభించింది. ఎవతవే నువ్వు, నాతో తిట్లాట పోట్లాటల్లో పోటీకి వచ్చావట అంటూ నానా తిట్లు తిట్టసాగింది. కనకం పడవలో నిలబడి నోరెత్తకుండా తన కుడి చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షికేసి చూపించింది. దానితో కామాక్షికి మరింత రోషం కలిగి అడ్డమైన తిట్లు తిట్టడం మొదలుపెట్టింది. కనకం నోరు మెదపకుండా అన్ని తిట్లకు ఓ మారు పాత చెప్పు, మరో మారు చీపురు కామాక్షికేసి చూపిస్తూ కొడతా అన్నట్టుగా ఊపసాగింది. కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోయింది. రాళ్ల వర్షంలాగా ఒకటే తిట్టడం తిట్టింది కనకాన్ని. కనకం నోరెత్తకుండా చేతుల్లోని చెప్పు చీపురు కట్టలతో అదే జవాబుగా చెబుతూ వచ్చింది. చూడవచ్చిన జనం పొట్టలు చెక్కలయ్యేట్టు ఎడతెరిపి లేకుండా నవ్వసాగారు. కయ్యాల కామాక్షికి తిట్టి తిట్టి నోరు పడిపోయింది. ఆపసోపాలు పడుతూ దాహం దాహం అంటూ ఏట్లో దిగి నీళ్లు తాగసాగింది. జనం మళ్ళీ ఒకటే నవ్వులు. మరికొంతసేపు అయ్యేసరికి
కయ్యాల కామాక్షికి గొంతు బొంగురుపోయి మాటే పెగలలేదు. కనకం మొదట్లోలాగే చెప్పు చీపురు చూపిస్తూ ఉంది. కయ్యాల కామాక్షి తను ఓడిపోయానని గ్రహించింది. తిట్టుకు తిట్టు జవాబు ఇవ్వని వాళ్లతో తను గెలవలేనని తేల్చుకుంది. పైగా కట్టమీద చేరిన ప్రజలంతా తనను చూసి విరగబడి నవ్వుతున్నారాయే. ఛీ, ఈ కూనవరంలో ఇక నేను ఉండనే ఉండను, దరిద్రగొట్టు ఊరు అనుకుంటూ కయ్యాల కామాక్షి ఏటికట్టనే పడి ఎక్కడికి పోయిందో పోయింది. కనకాన్ని ఊరివాళ్లంతా ఎంతగానో గౌరవించారు. పల్లెత్తు మాట అనకుండా కయ్యాల కామాక్షి అంతటి దాన్ని ఓడించినందుకు ప్రతివాళ్ళు ఆమె చాకచక్యాన్ని మెచ్చుకున్నారు. బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని రెండింతలు చేసి పెద్ద సభ తీర్చి కనకానికి బహూకరించారు. ఆ ధనంతో తమ పేదరికం పోయి సుఖించారు కనకం, ఆమె భర్త, ఆమె మామ బాలయ్య. ఇదండి గయ్యాళి అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. తీర్పు మార్పు నేర్పు అనే కథని చెప్పుకుందాం. పూర్వకాలమందు కాశ్మీరు దేశానికి యశస్కరుడు ప్రభువుగా ఉండేవాడు. ధర్మబద్ధమైన తీర్పులు చెప్పటానికి ఆయన పేరు పొందాడు. ఆ కాలంలో బ్రాహ్మలెవరికైనా అన్యాయం జరిగితే వారు కోటకు వచ్చి ప్రాయోపవేశం చేసేవారు. అది చూసి రాజు వెంటనే వచ్చి కనుక్కొని పరిష్కరించి మరీ ఇంకొక పనికి వెళ్ళేవాడు. ఒకనాడు ఒక బ్రాహ్మడు వచ్చాడు. తీరా రాజు భోజనానికి కూర్చోబోతున్నాడు. అయినా గభీమని లేచి వచ్చి మీ ఫిర్యాదు ఏమిటో చెప్పండి అన్నాడు. అందుకా బ్రాహ్మడు, మహారాజా, నేను దేశదేశాలు తిరిగి 100 బంగారు నాణేలు సంపాదించుకున్నాను. ఇప్పుడు పరిపాలన బాగా ఉన్నదని విని జన్మభూమికి తిరిగి వస్తున్నాను. దారిలో ఎక్కడా దొంగల భయం అన్న మాటే లేదు. చాలా ఆనందంగా వస్తున్నాను. నిన్న సాయంకాలానికి లవణోచ్చ అనే గ్రామానికి చేరుకున్నాను. అలసి అలసి ఒక చెట్టు కింద పడుకున్నాను. ఈ బంగారు నాణేలున్న సంచి నా నడుముకు కట్టుకునే పడుకున్నాను. పొద్దున్నే లేచి చూసుకుందామంటే సంచి జారి నాణేలన్నీ పడిపోయినాయి. పక్కనే దిగుడుబావి ఒకటి ఉన్నది. దాన్ని నేను చూడనే లేదు. ఈ బంగారు నాణేలన్నీ ఆ దిగుడు నూతిలో పడిపోయాయి. నేను ఆ నూతిలోనే పడి చావటానికి నిశ్చయించుకోగా నా ఏడుపు విని 4 వైపుల నుంచి లవణోచ్చ గ్రామ ప్రజలు పరిగెత్తుకు వచ్చారు. నూతిలో పడకుండా వాళ్ళు నన్ను పట్టుకున్నారు. అప్పుడు వారిలో ఒక ధైర్యశాలి నూతిలో పడిన నీ నాణేలన్నీ తీసి ఇస్తే నాకేమిస్తావు అని అడిగాడు. నేనప్పుడు చాలా విచారంలో ఉన్నాను. నా మనస్సేమీ బాగాలేదు. అయ్యా, నా ధనమంతా ఎటూ పోనే పోయింది కదా. మీరు దాన్ని పైకి తీయగలిగితే మీకు ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వండి అన్నాను. వెంటనే అతడు నేలనూతిలో దిగాడు. అందులో పడిన నాణేలు తీసుకుని కాసేపట్లో పైకి వచ్చాడు. నువ్వు నా ఇష్టప్రకారం ఇచ్చినవి తీసుకుంటానని అన్నావు కదా. నా ఇష్టప్రకారం నువ్వు 2 నాణేలు తీసుకో. మిగిలిన 98 నాణేలు నేను తీసుకుంటున్నాను అని చెప్పి అతడు 2 కాసులు మాత్రమే నాకు ఇచ్చి మిగిలిన సొమ్మంతా తాను తీసుకున్నాడు. ఈ పద్ధతి బాగాలేదని నేను వాదించాను. కానీ అక్కడ చేరిన వారంతా నన్నే నిందిస్తూ యశస్కరుని రాజ్యంలో పత్రమెంతో మాట అంతే. నీ మాట ప్రకారమే కదా చేశాడతడు. కనుక నువ్వేమీ అడ్డు చెప్పడానికి వీల్లేదు అన్నారు. ఇలా బ్రాహ్మడు జరిగిందంతా చెప్పి, మహారాజా, నేను మంచి ఉద్దేశంతో అన్న మాటకు విపరీతార్థం తీసి నేను కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని అపహరించారు. దీనికంతటికీ మీ విచారణ పద్ధతే కారణమనుకున్నాను. ఇప్పుడు ఈ ఫిర్యాదు విచారణ జరపమని కోరుతూ ఇదిగో ప్రాయోపవేశం చేస్తున్నా అన్నాడు. ఆ సొమ్ము అపహరించిన వాని కులము పేరు తెలుసా అని అడిగాడు యశస్కరుడు. అవేమీ నాకు తెలియవు ప్రభు.
ముఖం చూస్తే మాత్రం గుర్తుపట్టగలను అన్నాడు బ్రాహ్మడు. మరునాడు రాజుగారి భటులు పోయి లవణోచ్చ గ్రామంలోని జనాన్ని అందరినీ పిలుచుకువచ్చారు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం బ్రాహ్మడు తన సొమ్ము అపహరించినటువంటి మనిషిని గుర్తుపట్టి చూపించాడు. ఏం జరిగింది వివరంగా చెప్పమని యశస్కరుడు ఆ వ్యక్తిని అడిగాడు. రాజుగారితో బ్రాహ్మడు ఏం చెప్పాడో సరిగా అలాగే చెప్పాడు ఆ వ్యక్తి. చివరని, ప్రభూ, నేను బ్రాహ్మడి మాట ప్రకారమే చేశాను సుమండి అని మళ్ళీ ఉటంకించాడు. ఇదంతా విని అక్కడ చేరిన వారందరూ ఆ వ్యక్తి అపరాధం ఏమిటో నిర్ణయించలేకపోయారు. వాళ్ళంతా రాజుగారి తీర్పు వినటానికి కుతూహలపడసాగారు. ఇద్దరు చెప్పిన సంగతులు విని రాజు కాసేపు ఊరుకుని తర్వాత తీర్పు చెప్పాడు. అసలు ఆ సొమ్ముకు యజమాని అయిన బ్రాహ్మడు 98 బంగారు నాణేలు, వాటిని నూతిలో నుంచి పైకి తీసిన వ్యక్తి 2 బంగారు నాణేలు తీసుకోవాలి అని చెప్పాడు. ఇది విని అందరూ తెల్లబోయారు. యశస్కరుడు మళ్ళీ అందరికీ తెలిసేటట్లు ఇలా చెప్పాడు. బ్రాహ్మడు నీ ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వమని కదా అన్నాడు. అంటే తనకు ఎంత ఇవ్వటం ఉచితమో అంత ఇవ్వమని బ్రాహ్మణుని ఉద్దేశం. నూతిలో నుంచి ఈ సొమ్ము పైకి తీసిన శ్రమకు ప్రతిఫలంగా 98 నాణేలు ఇవ్వవలసి ఉంటుంది అని అనుకుని అతడు అలా అనలేదు. కనుక బ్రాహ్మడు పైకి అన్నమాట ప్రకారం అతడు అలా చేశాడు, కానీ అతడి మనస్సులో ఉన్న మాట ప్రకారం కాదు. ధర్మాధర్మాలను మనస్సులో ఉంచుకుని బ్రాహ్మణుని అసలు ఉద్దేశం ఏమిటో కూడా గ్రహిస్తే 2 నాణేలు మాత్రమే ఇతడు తీసుకోవచ్చు. మిగిలిన 98 నాణేలు బ్రాహ్మణుడివే. ఇలా చెప్పిన యశస్కరుని ధర్మసూక్ష్మానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదండి తీర్పు, మార్పు, నేర్పు అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.